వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఏపీలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. విజయవాడ సబ్ జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ను పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తుందని ఆరోపించారు ఆయన. బెయిల్ రాకూడదనే వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారని ఆరోపించారు జగన్. తాము అధికారంలోనికి వచ్చాక తప్పు చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు వైసీపీ అధినేత. ఈ అంశంపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు సైద్ రఫీ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే చెన్నపరెడ్డి గారు, టీడీపీ లీడర్, అలాగే వీరశేఖరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే దుగ్గరాజు శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. ముందుగా దుగ్గరాజు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. సార్, వంశీపై పెట్టిన కేసు ఫాల్స్ కేసు అని, శాంతి భద్రతలు రాష్ట్రంలో క్షీణించాయని, ఇదంతా కక్ష సాధింపంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇబ్బందుల్లో ఉన్న నాయకుడు ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలే మాట్లాడాడండి. ఇప్పుడు తన ప్రస్తుత తక్షణ కర్తవ్యం ఏమిటంటే క్యాడర్ పోకూడదు, చేతిలో ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ జారిపోకూడదు. కాబట్టి వారికి ఉత్సాహం ఇవ్వడానికి ఎలాంటి మాటలైతే మాట్లాడాలో అలాంటి మాటలన్నీ ఆయన ప్రసంగంలో కనిపించాయి. కాబట్టి ఆయన చెప్పినంత అధ్వానంగా ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అంగీకరించే విషయం కాదు. కాబట్టి ఒక పార్టీ మీద లేదా ఒక పార్టీ నాయకుల మీద అవేవో తప్పుడు కేసులు అనేటువంటి నిర్ణయం ఆయనో నేనో మీరో చేసేటువంటి విషయం కాదు, కోర్టులు తేలుస్తాయి. సో కోర్టు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఆ తర్వాత విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు తమ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో అదేదో చాలా అన్యాయం జరిగిపోతుందనో, అన్ని రకాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటివో ఇవి పెద్దగా అంగీకరించేటువంటి విషయం కాదండి. సో మొత్తం మీద మన రాష్ట్రంలోకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఒకప్పుడు తమిళ సినిమాలు డబ్బింగ్ అయ్యి వచ్చి బాగా ఆడేవండి, బ్రహ్మాండంగా హిట్ అయ్యి. ఇప్పుడు తమిళ రాజకీయాలు వచ్చేసాయి మన రాష్ట్రంలోకి. సో అవి కూడా హిట్ అవుతున్నాయి. సో తమిళ రాజకీయాల్లో కరుణానిధి గారు అధికారంలోకి రాగానే జయలలిత సంగతి అంతు చూస్తుంటాడు, లేదా అన్నాడీఎంకే అంతు చూస్తుంటాడు. ఆవిడ జైలుకు పంపించడమే ఆయన ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి మళ్ళీ తెలుగుదేశం అధికారంలో అక్కడ మళ్ళీ జయలలిత రాగానే మొట్టమొదటి టార్గెట్ కరుణానిధిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఆ ప్రయత్నం. సో ఇది తమిళ స్క్రిప్ట్. ఒకప్పుడు సినిమాలో బాగా విజయవంతం చేసిన ఆంధ్రులు ఇప్పుడు తమిళ రాజకీయాలను కూడా చాలా చక్కగా దిగుమతి చేసుకొని ఇక్కడ వాటిని కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా ప్రదర్శించేలాగా చేస్తున్నారండి. లేకపోతే రాగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ టార్గెట్ అన్నీ పొలిటికల్ టార్గెట్స్ అవుతున్నాయి. అది వీళ్ళకి కానివ్వండి, ఇప్పుడు ఏదో వైకాపా పార్టీ వాళ్ళు మనకేదో నీతులు చెప్తుండవచ్చు, కానీ అవి వాళ్ళు చెప్పదగ్గ నీతులు మాత్రం కాదు. వాళ్ళు ఏం చేశారో అంతకు రెట్టింపు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, మేము అధికారంలోకి వస్తాము, రాగానే ఏం చేస్తాము, ఏ లిస్ట్ పెట్టుకున్నాము, ఏమిటో చెప్తున్నారు. వాళ్ళది రెడ్ బుక్ అవుతే వీళ్ళది ఎల్లోనో మరో గ్రీనో ఇంకో బుక్కో ఉంటుంది, బ్లూ బుక్కో ఉంటుంది. సో కాబట్టి ఇది వ్యక్తిగత రాజకీయం అయిపోయిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఎవరికే పట్టట్లేదు నిజానికి, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాడు, ఎవరిని ఎందుకు జైలుకి పంపిస్తున్నాడు, ఇది పెద్ద సామాన్య ప్రజలకు విషయం కాకుండా నడుస్తుందండి రాష్ట్రంలో. శ్రీనివాస్ గారు, అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమన్నారంటే, యాక్చువల్గా ఇది టీడీపీ ఆఫీసు దాడికి ముందు టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యాలయంపై దాడికి వస్తున్న క్రమంలోనే, వాళ్ళు అడ్డుకుంటున్న క్రమంలో సిఐపై దాడి చేయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో తిరిగి వాళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు. అంటే ఒక రకంగా దాడి చేశారని ఒప్పుకున్నట్టేనా? ఇది ఇప్పుడు ఇక్కడే కదా సార్, మన ప్రధాన కార్యాలయం మీద కూడా దాడిని ఒప్పుకున్నారు కదా వాళ్ళు. మంగళగిరి దగ్గర ఉన్న తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద కూడా దాడి జరిగింది అప్పట్లో. ఆ విషయంలో కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా, మా నాయకుడిని చాలా ఆవేశంగా ఏవేవో మాటలంటే మా కార్యకర్తలు కొంచెం ఆవేశపడి వెళ్ళి దాడి చేశారన్నట్టుగా మాట్లాడారు కదా. కాబట్టి మేమంతా కూడా ప్రతీకారమే తప్పించి మొదటి యాక్షన్ మాది కాదు అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, మొదటి యాక్షన్ అనేటువంటిది నిజానికి వాళ్ళదేనండి, వైకాపా వాళ్ళది. ఈ ఆఫీసుల మీద దాడి చేయడం, వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం, లేదా వాళ్ళ కుటుంబాలను విమర్శించడం, అలాంటి దిగజారుడు అంశాలనేటువంటివి అస్సలు లేవని చెప్పలేం గతంలో. కానీ విరివిగా ప్రచారంలోకి తీసుకురావడం అనేటువంటిది మాత్రం ఈ సమయంలోనే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. సో ఒకసారి కెలికి అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించి అలా చేసిన తర్వాత ఇప్పుడేవో నీతులు చెప్తూ ఉండటం అనేటువంటిది పెద్దగా హర్షించదగ్గ విషయం కాదు. ఇప్పటికైనా మేము
జరిగిందేదో జరిగింది, మేము ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రతీకార రాజకీయాలకు మాత్రం పాల్పడము, ఇంతటితో అనుకుంటే అదొక రకమైన విషయం. ఉమ్. అలా కాకుండా మేము మళ్ళీ వస్తాం, మేము ఇదే చేస్తాం అంటే చెప్పా కదా, మనం తమిళ సినిమానే మళ్ళీ చూస్తున్నాం, తమిళ రాజకీయాలనే మనం ఇక్కడ చూడాల్సి రైట్ వస్తుంది. సార్. సార్ మనతో పాటు వీరశేఖరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వీరశేఖరరావు గారు నమస్తే అండి. సార్ జగన్ వ్యాఖ్యలు నమస్తే. ఎలా చూస్తారు మీరు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆయన పరిస్థితిని మనం ఆలోచించుకొని, ఆయన పరిస్థితిని అవగాహన చేసుకొని, ఆయనకున్న పరిస్థితుల్లో ఓ పక్కన రోజా గారు నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానంటాం, కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి, ఉమ్. ఈయన అసెంబ్లీకే రాలేని పరిస్థితి, అట్లాగే ఆ, వైఎస్ షర్మిల గారితో తల్లి గారితో ఉన్న విభేదాలు, ఓ పక్కన జత్వానీ కేసు, వీటన్నిటి నడుమ పార్టీని బతికించుకోవాలి, పార్టీని ముందుకు నడిపించాలి, ఉన్న ఆ వర్గం ఏదైతే తనకున్న పార్టీ కార్యవర్గం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలనే ఆయన తపన ఆ తపన నుంచి వచ్చిన ఈ భావోద్వేగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఈయన ఏదో రాగానే చేసేస్తాను ఇది చేస్తాను అంటానికి అక్కడ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు 11 సీట్లు ఇచ్చిన పరిస్థితి అయితే నువ్వు ఇట్లా మాట్లాడితే 2 సీట్లు కూడా రావనే పరిస్థితి ఆయనకి తెలుసు. ఉమ్. కానీ ఉన్న కార్యకర్తలు పోకూడదు, వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి, ముందు ముందు కేసులు ఉంటాయనే భయంతో ఈ ఆ కేసుల్లో ఎందుకు ఇరుక్కోవటం, మనకు లేనిపోయిన పరిస్థితులు అని చెప్పి ఆ టీడీపీకో జనసేనకో వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని అలా పోకుండా ఉండటానికి వాళ్ళకు ఒక ధైర్యం ఇయ్యాలనే పట్టుదలతో ఈయన వచ్చి ఆ మాట్లాడే క్రమంలో తను సహజమైన రీతిని తన సహజ శైలిని బయట పెట్టారని చెప్పి మనం అనుకోవచ్చు. ఏమైనా నేటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసి ప్రజలు జాలి పడుతున్నారు తప్పితే, రేపు మళ్ళీ ఆయన అధికారం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు మీ అంతు చూస్తాము, మిమ్మల్ని ఇచ్చేస్తాము అంటే అందరూ నవ్వుకుంటారు. ప్రజలే కాదు, అందరూ నవ్వుకునే పరిస్థితి, అధికారులు వీళ్ళందరూ కూడా నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ఇలా మాట్లాడే వాళ్ళని, ఇలా ఇది చేసి బెదిరించే వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరి దగ్గర రాణిస్తారు? ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో. అయ్యా, మీరు పక్షపాత వైఖరితో కాకుండా గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకోకుండా చట్ట ప్రకారం ఏదైతే ఉందో అలా చట్ట ప్రకారంగా నడవండి, వాళ్ళకి కావాల్సిన బెయిల్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూడండి అని చెప్పి మాట్లాడాల్సింది పోయి, మా వాళ్ళ జోలికి వస్తే మేము అంత చూస్తాం ఇది చేస్తాం అంటే, అది తన యొక్క ఆవేదనని, తన యొక్క ఆక్రోశాన్ని బయట పెట్టుకునే పరిస్థితి అది అందరికీ తెలుస్తా ఉంది. అదంటే చివరికి వచ్చిన పరిస్థితి అందరూ వెళ్ళిపోయే దారిలో పాపం ఆయన చూసి జాలిపడ ప్రజలందరూ కూడా మిగిలిన పార్టీలు, ప్రతిపక్ష పార్టీలే కాదు, రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాలి పడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా ఫాల్స్ కేసు, అసలు వంశీ పేరే ఎక్కడా లేదు, అయినా సరే అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వంశీ గారైనా లేకపోతే ఇంకొకరైనా ఒకటే, ఇక్కడ వంశీ గారని జాలి లేదు. వంశీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ పార్టీ మీద, వీళ్ళందరి మీద మాట్లాడాడు. ఆయన ఆ వంశీ అనే అతను టీడీపీ మీద మాట్లాడు, ఎటు అవకాశం ఉంటే అతనికి ఎక్కడ అవకాశం ఉంటే లేకపోతే ఎక్కడ లబ్ధి చేకూరుతుంటే అట్లా మాట్లాడే వ్యక్తి వంశీ. ఆ విషయం అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు? ఉమ్. కాకపోతే ఇదొక బేస్ చేసుకొని, ఇదొక విషయం చేసుకొని అక్కడ కేసు ఉందా లేదా అనేది అందరూ తెలిసి, కేసు లేకుండా మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? కేసు లేకుండానే మీరు వీళ్ళందరినీ, గతంలో టీడీపీ నాయకుల్ని కానీ జనసేన నాయకుల్ని కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారా? ఇవన్నీ తెలుసుకుంటే చాలా వస్తాయి. మీరు చాలా చక్కగా విశ్లేషణ చేశారు, వాళ్ళు అట్లా వచ్చారు, దానివల్ల మా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలు. మరి ఇట్లాంటి విశ్లేషణ బాబాయ్ గారి మటల కేసులో ఏమైంది? ఉమ్. ఇట్లాంటి చాలా కేసుల్లో చాలా రకాల వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన చాలా కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో మరి ఇలాంటి విశ్లేషణ ఎందుకు చెప్పలేకపోయారని చెప్పి ప్రజలు సూటిగా ప్రశ్నిస్తే ఎక్కడ పెట్టుకుంటారు తలకే? ఉమ్. ఇది కాదు కావాల్సింది. ఆయన ఆక్రోశాన్ని బయట పెట్టుకోవటానికి ఇది ఒక వేదికగా వంశీని ఒక పావుగా వాడుకుంటున్నాడు తప్పితే, వంశీ అనే వ్యక్తి గురించి లేకపోతే వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తనకి ఏదైనా
అవకాశం ఉంటే తను పక్కన పెట్టే పరిస్థితి ఉంటది, కానీ వంశీ మీద ప్రేమ కాదు, ఏమీ కాదు. కాకపోతే తన వెనక ఉన్న మిగిలిన పార్టీ కార్యకర్తలు అందరూ పోకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ బతికించుకోవాలనే ఆక్రోశంతో వచ్చిన మాటలే, కానీ ఆయన్ని తప్పట్టాల్సిన పరిస్థితి లేదు. ఆయన పరిస్థితి చూసి జాలి పట్టడం తప్ప ఆయన్ని కానీ తప్పట్టే వీరశేఖర్ గారు ఇంకో కామెంట్ చేశారు ఆయన, చంద్రబాబుకు వంశీని చూస్తే జెలస్ అంట. అది అదే తన సామాజిక వర్గంలో ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే వారవలేకపోతున్నాడు. నానిని వంశీని అందుకే టార్గెట్ చేశారు, అవినాష్ని కూడా అందుకే టార్గెట్ చేశారని అంటున్నారు. అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ గ్లామర్ ఉందంట, చంద్రబాబు నాయుడు కంటే వీళ్ళ ముగ్గురికి ఎక్కువ గ్లామర్ ఉందట. వీరశేఖర్ గారు రైట్. సార్ వినిపిస్తుందా? ఆయన సార్ వినిపిస్తుందా? ఇప్పుడు 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 ఓకేనండి. ఓకే, ఓకే. వంశీని లేకపోతే కొడాలి నానిని వీళ్ళని చూసి జాలి పడటానికి, వీళ్ళని చూసి ప్రజలు ఆశ్చర్యపడటానికి వీళ్ళు ఎటువంటి మహానాయకులా, లేకపోతే ఇలా స్వతంత్ర సంగ్రామ యోధులా, లేదా దేశం కోసం ఏమైనా పోరాడారా? ఒక పార్టీలో టికెట్ తీసుకొని ఆ పార్టీలో పోటీ చేసి కుల భ్రష్టులు అయ్యి వేరే పార్టీ అని వాళ్ళకు వచ్చిన అధికారం కోసం, లేకపోతే తనకు వచ్చిన రాయలాల కోసం ఏదో దీనికి లోపడి వాళ్ళు సొంత కులాన్ని లేకపోతే సొంత నాయకుల్ని, అన్నం పెట్టిన నాయకుల్ని, ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ బ్లేమ్ చేసి అతి దారుణంగా ఆ పార్టీలో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయలేని విధంగా, చాడు చేయని విధంగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు చూడ, అంతకన్నా నీచంగా చూస్తా ఉంటారు ఇట్లాంటి వాళ్ళని. వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు ఎందుకు వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారంటే, వాస్తవంగా వీళ్ళు సమకాలీన రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళని చూసి మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ దరిద్రులతో మనం రాజకీయం చేస్తున్నామా అనే పరిస్థితి ఉంటదని చెప్పి మనం అనుకోవచ్చు. అంతేగాని వీళ్ళని చూసి ఎవరండి, వీళ్ళతో ఎవరు పోల్చుకుంటారు, వీళ్ళని ఎవరు ఇది చేస్తారు? అసలు వాళ్ళకన్నా చెప్పే వాళ్ళకన్నా ఇది ఉండాలి కదా. రైట్. మనతో పాటు సయ్యద్ రఫీ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రఫీ గారు నమస్తే అండి. సార్, జగన్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ముఖ్యంగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో అయితే దాడికి ముందు కూడా వైసీపీ కార్యాలయం మీద కూడా టీడీపీ శ్రేణులు దాడి చేయాలనుకున్నారు, దాన్ని అడ్డుకోబోయే క్రమంలోనే దాడి జరిగింది. ఇందులో వంశీ ఎక్కడా లేడు, ఇదంతా ఫాల్స్ కేసు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఏమైనా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు ఆ నెల్లూరు వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర అదే రికార్డు వేశాడు. తర్వాత నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళి అదే రికార్డు వేశాడు. ఇప్పుడు ఇవాళ వంశీ దగ్గరకు కూడా వచ్చి అదే రికార్డు వేశాడు. ఆ వంశీ దగ్గరకు వచ్చి ఆ రికార్డు వేయకపోతే ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసినా రాడేమో అని చెప్పేసి అనుకుంటారని చెప్పి వచ్చాడు. వంశీ ఆ సత్యవర్ధన్ అనే అతన్ని ఎలాగ ప్రలోభ పెట్టాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉంచాడు, ఎన్ని రోజులు విశాఖపట్నంలో ఉంచాడు, ఏమేమి చేశాడు అనేది జడ్జి దగ్గర 2 గంటలు ఏకాంతంగా చెప్పాడు. నిన్న జడ్జి అందరినీ పంపించి ఏకాంతంగా ఏం జరిగిందో చెప్పమంటే మొత్తం చెప్పాడు. ఎన్ని కూడా బయటకు వచ్చినాయి. అరెస్ట్ అయ్యాడు, నా పట్టె మంచం కావాలంటాడు, నాకు ఏసీ కావాలంటాడు, నాకు 5 స్టార్ హోటల్ నుండి భోజనం కావాలంటాడు. అది జైలు అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటున్నాడో తెలియదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారో, ఆ వేడి నీళ్ళు ఇవ్వమంటే, కమ్మోటి ఇవ్వమంటే, ఆ దోమలు కుడుతున్నాయంటే ఏమేమి మాట్లాడారు మొత్తం ప్రజలందరూ చూశారు కదా. ఇవాళ వాడు సిగ్గు విడిచి గతంలో మనం ఏం చేసాం, మన అధికారంలో ఉన్నప్పుడు రావడంతోనే ప్రజావేదిక ఎలా కూల్చేసాం, ఒక్కొక్కళ్ళని ఏ రకంగా అర్ధరాత్రి కేసు కూడా పెట్టకుండా ఏ రకంగా అరెస్ట్ చేసి ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశాం, ఇవన్నీ మర్చిపోయారని ప్రజలు అవన్నీ గుర్తు పెట్టుకోలేదని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు అన్నీ తెలుసు ప్రజలకి. ప్రజలు వాటిని అన్నిటినీ గమనించే 11 సీట్లకి ఇస్తే అసెంబ్లీకి కూడా రాకుండా
ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా ఏదో తానేదో గొప్ప ప్రజాస్వామ్యవాదిని, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాడిని, లేదా గాంధీ లాంటి వాడిని, నేను అన్నా హజారే లాంటి వాడిని అని చెప్పి ఆయన చెప్పుకొని సంతృప్తి పడుతున్నాడు. వంది మాగదులు ఉంటారు కదా కొంతమంది, ఆ వంది మాగదులు ఆయన చెప్పిన దాన్ని కేరింతలు కొడుతుంటాడు, అదే ఆనందం అనుకుంటున్నాడు. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటి కళ్ళకు అంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. 30 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికి ముఖ్యమంత్రిగా కాదు కదా, వచ్చే ఎన్నికల్లో పులివెందల్లో ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళనివ్వండి, ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకుంటారు? వెళ్తాడేమో అని అనుకున్నారు, వెళ్ళని అంటున్నాడు. ఇంకోళ్ళు ఎవరినైనా మా సమస్యలు అసెంబ్లీలో చెప్పేవాడు ఎవరు ఉంటే వాడు బావాడిని పంపిస్తారు. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. మళ్ళీ వస్తే అతను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడతాడు. అంటే రఫీ గారు గతంలో టీడీపీ గురించి కూడా వాళ్ళ నాయకులందరూ ఇదే మాట అన్నారు. మీ టీడీపీ పని అయిపోయింది, ఇంకా రాదు, అది ఇది అని చెప్పారు. కానీ మళ్ళీ పుంజుకుంది, ఎవరు ఊహించలేని విజయం కూడా అందుకుంది. మరి వైసీపీని కూడా మీరు ఇవాళ లేదు అని చెప్తున్నారు, రేపొద్దున పుంజుకునే అవకాశం లేదంటారా? టీడీపీ 2-3 సార్లు ఓడిపోయింది, మళ్ళీ వచ్చింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరు. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చాడు, ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశాడు, నియంతృత్వంగా పరిపాలన చేశాడు, పోలీసు రాజ్యం చేశాడు. ఒక ధర్నా చేయనివ్వలా, ఒక ప్రదర్శన పెట్టినవ్వలా, ఒక పికెటింగ్ చేయనివ్వలేదు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయటం, అదే కదా కొనసాగించింది. మేము ఇవాళ స్వేచ్ఛగా వదిలేసాం, ఎవరినైనా సరే ధర్నాలు చేసుకోమంటున్నాం. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి రేపు 27వ తారీఖు దాకా విజయవాడ వరకు కృష్ణా గుంటూరు, ఈస్ట్ వెస్ట్, ఉత్తరాంధ్ర వరకు కోడ్ ఉంటుంది. రాయలసీమలో ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు. మేము రోడ్లు కూడా బాగా వేసాం, ఎటువంటి గుంతలు లేకుండా పాదయాత్రలు కూడా చేసుకోవచ్చు ఆ రోడ్లలో. మేమే అబ్జెక్షన్ పెట్టాము. ఏమైనా నిరసన మా ప్రభుత్వం తప్పు చేస్తే నిరసన చేసుకోవచ్చు, మేము ఎక్కడ కూడా దాన్ని ఆపం. ఈ కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాల్లోనే ఈ నిరసన ప్రదర్శనలకు మేము ఎన్నికల కమిషన్ అవకాశాలు ఇవ్వట్లేదు. ఆయన కలవక అంటున్నాడు నన్ను ఏదో మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు అదే అని చెప్పేసి. ఆయన చేసినటువంటి విధ్వంసం, అరాచకం, అవినీతి ప్రజలందరికీ తెలిసిపోయినాయి. మేము బాగా చెప్పాం, మేము బాగా చెప్పాం, అన్ని పార్టీలు చెప్పినాయి. పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్లో ఏ రకంగా వేధించారో బయటికి రానికుండా, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా అరాచకాలు మర్చిపోయి తానేదో శుద్ధపోసని, తానేదో ప్రజాస్వామ్యవాదని, నేనేమి అప్రజాస్వామ్యంగా చేయలేదు. రఫీ గారు, ముఖ్యంగా సత్యవర్ధన్ చేత తెల్ల కాగితంపై సంతకాలు పెట్టించుకున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయంగా ఇరికించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది కాకుండా కూడా వంశీ ఎక్కడ కూడా ఈ టీడీపీ కార్యాలయం దాడి ఘటనలో ఎక్కడా ప్రత్యక్షంగా లేడని చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచాడు, అదే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెట్టాడు. దాదాపు 100 మంది దాకా దాంట్లో పాల్గొన్నారు. వంశీ పేరు 71 ఉంది, జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇందాకేదో క్లిప్పింగ్ చూశాను, ఏదో పిడుగురాళ్ళలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది, లేకపోతే అదేదో అది ఏం జరిగిందో కూడా ఆయనకు తెలియదు. ఒక కాగితం మీద రాసిస్తారు, అది ఎక్కడికి వెళ్ళినా అదే స్క్రిప్ట్ చదువుతాడు. ఆయనకి నాలెడ్జ్ కూడా ఏం జరిగిందో ఎప్పుడో ఏం మాట్లాడాలో కూడా అతనికి తెలియదు. అక్కడ కోర్టుకి సత్యవర్ధన్ వెళ్ళాడు, వెళ్తే జడ్జి అందరినీ పంపించేశాడు బయటికి. 2 గంటల పాటు గదిలో అతను చెప్పింది రికార్డ్ చేశాడు. అతను నన్ను బలవంతంగా నా చేత సంతకం పెట్టించి
ఇచ్చేశారంటే అతను చెప్పి ఉండేవాడు కదా అక్కడ. హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో వంశీ వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టారు, విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా చెప్తాడు కదా అతను, చెప్పి ఉంటాడు కదా. మరి కాబట్టి అది తప్పుడు కేసు అయితే మా ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు అయిపోతాం మేము. అది వాస్తవం అయితే వంశీకి నాన్ అవైలబుల్ కేసు, అది 10 సంవత్సరాల పైన శిక్ష పడే కేసు. ఎందుకంటే కోర్టుని తప్పుదో పట్టించినటువంటి కేసు కాబట్టి చాలా సీరియస్ కేసు అవుతుంది. అతను చేసినటువంటి అరాచకాలు, దోపిడీ 16 కేసులు ఉన్నాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర వెంచర్లు ఎలా లాక్కున్నాడు, మొత్తం కూడా బయటకు వస్తున్నాయి. అతను అరెస్ట్ చేస్తే గన్నవరంలో ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడలా, రాష్ట్రంలో కూడా ఏ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడలా. అతని మీద సానుభూతే లేదు. జగన్మోహన్ రెడ్డినే అతను విమర్శించాడు. అన్నం తినేవాడు ఎవడైనా వైసీపీలో చేరతాడా, అశుద్ధం తినేవాడే వైసీపీలో చేరతాడని చెప్పి అతను మాట్లాడిన క్లిప్పింగ్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అధికారం పోయింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలో చేరి మనం అరాచకాలు చేయవచ్చని చెప్పి అతను వెళ్తే అతని హక్కుని చేర్చుకొని అతనికి స్వేచ్ఛ ఇచ్చాడు. దోపిడీ చేశాడు, 4 సంవత్సరాలు అరాచకం చేశాడు. అతనికి కావాల్సింది అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నీతులు ప్రజలు నమ్మే స్థితిలో లేదు. అతని ఆవేదన, అతని అరుపులన్నీ కూడా అరణ్య రోదన, అవేమీ కాదు. ఆ జైలు బయటకు వచ్చి ఆ తలుపుల దగ్గర మాట్లాడితే గాలికి పోతాయి. ప్రజలు ఎవరు కూడా అతని మాటలో విశ్వసించే పరిస్థితి లేదు. అతను ఊరికి మళ్ళీ రేపు ఏ కొడాలి నాని అరెస్ట్ అయితే మళ్ళీ అదే స్క్రిప్ట్, కొడాలి నాని చాలా మంచివాడు అని చెప్పి మన ఎన్నికల్లో భుజం మీద చేసి పెట్టి సౌమ్యుడు, చాలా గొప్పవాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడతాడు, తప్పేముందని మాట్లాడినటువంటి ప్రజాస్వామ్యవాదిగా. కాబట్టి అందరూ చాలా గొప్పవాళ్ళు ఆయన దృష్టిలో. అరాచకాలు చేసిన వాళ్ళకి, మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు ఆయన దృష్టిలో. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాడు స్వయంగా మెచ్చుకొని మంత్రి ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయనే ఒక పెద్ద అరాచకవాది. అరాచకవాదులు రాష్ట్ర వ్యాప్తంగా సైకోయిజం అంతా కూడా వ్యాపించి ప్రతి ఊర్లో అరాచకం చేశారు. కాబట్టి ఒక్కొక్క చోట 60,000 70,000 మెజార్టీతో ఓడించి 11 సీట్లకి పరిమితం చేస్తే అసెంబ్లీకి కూడా వెళ్లకుండా మొక్కలు చాటేసి సిగ్గుపడి ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాడు. అతని మాటలు ఎవరు విశ్వసిస్తారు? గాలికి పోతే. సార్, మన చిన్నపరెడ్డి గారు వైసీపీ లీడర్ గారు ఉన్నారు మనతో పాటు. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. సార్, వంశీని పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని, అసలు వంశీకి ఈ కేసుతో సంబంధం లేదని రకరకాల వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ కూడా అంతే ఘాటుగా అయితే కౌంటర్ ఇస్తుంది. ఖచ్చితంగా వంశీ చేస్తున్న తప్పుకి జైలు శిక్ష అనుభవించక తప్పదనేది అయితే వైసీపీ ఇకపై రాజకీయాల్లో ఉండదు, జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుందనే మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎలా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరి జాలి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన 2 కేసుల్లో చట్ట ప్రకారం బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తిని 3వ కేసు అని చెప్పేసి సంబంధం లేనటువంటి కేసును కూడా ఆయన మీద పెట్టి ఈరోజు ఆయన్ని జైల్లో వేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బ్లేడ్ బ్యాచ్లని అక్కడ ఆయన చుట్టూ బ్లేడ్ బ్యాచ్లను పెట్టి, గంజాయి బ్యాచ్లను పెట్టి ఆయన్ని మానసికంగా కూడా హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం వింటూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ఎక్కడా కూడా మన ఎనలిస్ట్ గారు వీరశేఖర్ గారికి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నట్టు కానీ, లేకపోతే ఏమీ ఈ మర్డర్లు కానీ, రేపులు కానీ, ఈ మన న్యూ డ్యాన్సులు కానీ ఏమీ కనబడట్లే వీరశేఖర్ గారికి. ఆయన మరి తెలుగుదేశం కండవా, జనసేన కండవా అన్నీ కలిపి ఉన్న కండవా వేసుకొని
మాట్లాడుతున్నాడా లేకపోతే అనలిస్ట్ గా మాట్లాడుతున్నాడా ఏం మీ మాట్లాడుతున్నాడో వెర్షన్ అర్థం చెప్పండి కాని చిన్నప్పరెడ్డి గారు. రైట్, ఆయన వెర్షన్ అది. రైట్ సార్ వారి వర్షన్ అయినప్పటికి కూడా ఆ వారి వర్షను మంచి చెడు చెప్పే వరకే కానీ ఎట్లా పడితే అట్లా పార్టీలో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే వారికి కండవాళ్ళు కప్పాల్సి వస్తుంది మరి. ఈయనకి అనుగుణంగా అదర్వైజ్ మాట్లాడితే రఫీ గారు అట్లా కాదు సార్. సార్ మెచ్చుకుంటాడు. యాంకర్ గారు ఈయనకి అనుగుణంగా మాట్లాడితే రఫీ అన్న ఇప్పుడు దాకా అరిగిపోయిన రికార్డు వేసావు కదా రైట్ మాట్లాడండి. అనుగుణంగా మాట్లాడితే సార్ మీరు మాట్లాడండి చిన్నప్పరెడ్డి గారు. రైట్ రఫీ గారు ఆయన మాట్లాడండి. రైట్ యాంకర్ గారు ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు. మీకేమైనా కండవా కప్పామా? మీకేం కప్పలే. ఎందుకు కప్పలేదు? స్వతంత్ర టీవీ యాంకర్ గా మాట్లాడుతున్నారు. అనలిస్ట్ గా మాట్లాడితే మేమేం దాని గురించి మాట్లాడం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 34కి 34 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికి కూడా మరి తెలుగుదేశానికి ఎలా వచ్చినాయో, ఎలా వాళ్ళు వైస్ చైర్మన్ అయ్యారో మరి ఆ అనలిస్ట్ గారు చెప్తే మేము కూడా వింటాం. అలాగే తిరుపతిలో, అలాగే తునిలో ఇన్ని చోట్ల జరుగుతున్నా కానీ కళ్ళు లేని కబోదుల్లాగా అనలిస్టుల రూపంలో పార్టీ కండువాలు కప్పుకొని పార్టీల కోసం పనిచేస్తూ ఉంటే మరి వారు చెప్పేది మేము వింటా ఉండాలంటే అంత మేము చెవుల్లో దూదులు పెట్టుకొని కూర్చునేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ గారిని పరామర్శించడానికి జైలు దగ్గరికి వెళ్ళినటువంటి వాతావరణం పరిస్థితిని మనం చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవేదనాపూర్వకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హింసించి ఇబ్బంది పెట్టి ఆయన్ని పార్టీని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ ఇలాంటి చెల్లుబాటు కావు అని చెప్పేసి చెప్తూ అధికారులు రాజకీయ ప్రలోభాలకు లోబడి ఏ కేసులు పెడితే ఆ కేసులు పెడితే రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు. సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాన్ని ఈరోజు చెలవడు పొలవలుగా మాట్లాడతాం. ఎవరన్నా రిటైర్ అయ్యేది మీరా వాళ్ళ? రైట్ ఎవరు? మేము రిటైర్ అవుతామో లేకపోతే మీరు పోలీస్ అధికారి వంశీని అరెస్ట్ చేసే క్రమంలో అన్న మాట ఉదాహరిస్తున్నారు అంతే. అధికారులు ఒక ఆయన నేను సంవత్సరంన్నరలో రిటైర్ అయిపోతాను, నన్ను పీకేదేముందిలే అని చెప్పేసి అనుకున్నారని అన్నారంట. ఆయన రిటైర్ అయినా కానీ చట్ట ప్రకారం ఆయన మీద కేసులు ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలా కార్యకర్తలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి చిన్నప్పరెడ్డి గారు, ఏదేమైనా పోలీస్ అధికారులు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు లేకపోతే సీఎంలో మంత్రులు చెప్పినట్టుగా చేయాల్సిందేగా. వాళ్ళ మీద కక్ష సాధించుకోవాల్సిన అవసరం ఏముంది? గతంలో వైసీపీ హయాంలో కూడా టీడీపీ వాళ్ళు ఇవే విమర్శలు చేశారు. గతంలో పోలీసుల మీద ఇవే విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు అలాంటి విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఫైనల్గా బలయ్యేది అధికారులే. సార్ అధికారులు బలెవరు సార్? అధికారులు వారి డ్యూటీ వారు చేస్తే ఎందుకు బలవుతారు సార్? అధికారులు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైనా సరే, అది టీడీపీ వైసీపీ అన్న విషయం పక్కన పెడితే ఏ పార్టీ ఉద్యోగాలు అందుకే కదా చట్ట ప్రకారం పనిచేయమని. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మారితే ఇవాళ పోలీసు కావచ్చు, రేపు ఖైదీ కావచ్చు సార్ అది. అంతేగాని రేపు ఆ చట్టం అందరికీ ఒకటే కదా. మరి ఇలాంటి విమర్శలే పోలీసుల మీద, సామాన్యులపైన. రైట్ చిన్నప్పరెడ్డి గారు, ఇవే పోలీసుల మీద ఇలాంటి విమర్శలే గతంలో టీడీపీ కూడా చేసింది. ఇప్పుడు మీరు చేస్తారు. అదే సార్, వారు చేస్తేనేమో ఈ అనలిస్ట్ గారికి కానీ లేకపోతే మన రఫీ గారికి కానీ వారు టీడీపీ వాళ్ళు చేస్తే బాగానే ఉంటది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే అలాంటి విషయాలను కూడా ఆ అనలిస్ట్ గారు మెల్లో వేసుకొని ఊరేగుతారు. వాళ్ళ గురించి వదిలేద్దాం కాసేపు, మన పార్టీ పరంగా మాట్లాడదాం. రైట్. వేణుశేఖర్ యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని వదిలేసేది కాదు. ఆయన ఖచ్చితంగా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతానని చెప్పేసి మాట్లాడితే ఆ అనలిస్ట్ కి దానికి గౌరవం ఉంటుంది. కానీ వారు ఏది పడితే అది మాట్లాడితే వినటానికి ఇక్కడ కూర్చోలే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే
ఉండనా నువ్వు Right. ఊరక ఎందుకనా? రైట్ 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 రఫీ గారు ఓకే ఓకే మాట్లాడలేదు కదా, ఎందుకు ఊరక అడ్డం తగులుతా ఉంటావు? రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించిన, కష్టపెట్టిన, బాధ పెట్టినటువంటి అధికారులు, చట్ట ప్రకారం నడుచుకున్నటువంటి అధికారులు ఎవరినైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పడం ఏదేమైనా జరిగింది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో ముఖ్యమంత్రి అయి తీరుతారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అంతకి అంత Right. వడ్డీతో సహా ఒప్పచెప్తామని చెప్పేసి అంటే చెప్తా మళ్ళీ ఉన్నా. అంటే ఒకవేళ మీరు వస్తే కనుక తర్వాత రోజుల్లో ఇదే కక్ష సాధింపు చర్యలు మళ్ళీ మీరు కూడా చేస్తామని చెప్తున్నారా? చెప్పాను సార్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినోడు మేము కక్షపూరితంగా ఏముంది, తప్పకుండా చట్టానికి లోబడి చేయకపోతే కనుక కానీ ఖచ్చితంగా ఇప్పుడు శిక్షిస్తాం. వంశీ విషయంలో కూడా మేము చట్ట పరిధిలోనే చేస్తున్నాము, చట్ట ప్రకారమే వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి మేమేమన్నాం సార్, చట్ట పరిధిలో చేస్తే ఎవరు అంటానికి ఏం లేదు కదా. చట్ట పరిధి దాటి చేస్తే అధికారి నాకు సంవత్సరంన్నర ఉన్నదని చెప్పేసి బెదిరించాల్సిన పని ఏం లేదు కదా. నా చట్ట ప్రకారం నా ఉద్యోగ ధర్మం నేను చేస్తున్నానయ్యా అని చెప్పేసి చెప్పొచ్చు కదా. తర్వాత నువ్వు చేసేది ఏముందిలే అని చెప్పేసి మాట్లాడేటటువంటి మాటలు అధికారి మాట్లాడాడంటే అంటే ఆ పోలీసు అధికారి భయపడి ఉండొచ్చు కదా, అధికారంలోకి వస్తే ఈ సంగతి తెలుస్తాను అని అన్నప్పుడు చేసేది ఏముందని కదా. అంటే అధికారి కూడా భయపడి ఉండొచ్చు కదా. కూర్చోబెడతాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సత్యేది లేదు. రఫీ గారు ఓకే జైలుకి వెళ్ళిన తర్వాత రైట్ రఫీ గారు అధికారులు. రైట్ రైట్ రఫీ గారు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా ఏదేమైనా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోలీసులు టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు, మీరు టీడీపీ వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు, మీ సంగతి నేను చూస్తా అనే విధంగానే ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో టీడీపీ వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. వైసీపీకి తొత్తులుగా మారిపోయారన్న విషయం గతంలో మాట్లాడడం జరిగింది. కానీ ఎలా చూడాలి? మేము అధికారులను బెదిరించలేదు, మేము సప్త సముద్రాలు దాటి ఉన్నా వచ్చి శిక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారిని మేము కానీ ఎప్పుడు అధికారులను రెడ్ బుక్ ద్వారా అందులో పేర్లు ఎత్తి రాసుకున్నారు కదా. రైట్ పేర్లు ఎక్కించి ఇవాళ మా ఒక్కొక్కరిని ఇబ్బంది పెడతా ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగమే కదండి. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్ చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా చెబుతుంది, చట్ట వ్యతిరేకంగా చేసిన వారిని శిక్షిస్తామనే చెబుతుంది. రైట్ రఫీ గారు చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రతి వారిని కూడా అది రాజకీయ నాయకులు కానీ పోలీస్ అధికారులు కానీ ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, మీరు ఎలా అంటారు? ముఖ్యంగా ఈ పోలీసుల విషయంలో పార్టీల స్టాండ్ ఏ విధంగా చూడాలి? సార్ ఇక్కడ ఏమీ తేడా లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలు మాట్లాడుతున్నాడో అదే మాటలు గతంలో తెలుగుదేశం మాట్లాడింది, వాళ్ళ నాయకులు మాట్లాడారు. ఇదే ఇలాంటి చెప్పామా సప్త సముద్రాలు దాటి ఉన్నా సప్త సంవత్సరాలు చెప్పకపోవచ్చు కానీ సరే అందరూ ఒకేసారి మాట్లాడారు దయచేసి. రైట్ మీరు వినాల్సింది ఏంటంటే రాజ్యాంగం రచించి అలా ఆట ఆడుతా ఉన్నారు కదా. మేము అనలేదా మాట, మేము అనలేదా మాట అంటారు. మేము డైరీలో రాసుకున్నామండి. లోకేష్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. రఫీ గారు ఆవేశపడుతున్నారు కదా. రైట్ రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు మీరు ఆవేశపడకండి. మామూలుగా మీరు చెప్పే ఒకటి చేయకండి. మీరు 1-2 పదాలు ఏవో తేడా ఉంటే ఉండొచ్చేమో కానీ, సప్త సముద్రాలు ఇలాంటి పదాలు ఏమైనా తేడా ఉంటే ఉండవచ్చేమో కానీ రావడంతోనే అందరినీ కక్షాదింపుతో అరెస్టులు చేశామా? అర్ధరాత్రి గోడలు దూకి మా పోలీసులు వాళ్ళు లాక్కొని వచ్చి అరెస్టులు చేశారా? ఎక్కడైనా చేస్తున్నామా? ఎక్కడ చేస్తున్నాం మేము? మీరిప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలే, అప్పుడు మేము అది చేసాం ఇది చేసాం అనకండి. రాబోయే రోజులు చూద్దాం. నా మొత్తం ఆర్గ్యుమెంట్ రాజకీయాలు మారిపోయాయండి, రాజకీయాలు వ్యక్తిగతం అయ్యాయండి. ఇది 2 పార్టీలు కూడా మాట్లాడారు. ఆయన పంచాంగం ఆయన చెబుతా ఉంటాడు అంతే. చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. 2 పార్టీలలో కూడా ఈ వ్యక్తిగతమైనటువంటి రాజకీయం అయిపోయి ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగాల వంటివే గతంలో తెలుగుదేశం వారు కూడా చేశారు, వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు.
ఇక రెండవది, నిజంగా ఈ కేసు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన 50వ అక్యూజ్డ్ ఏదో ఉండే దాంట్లో ఆ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు 50వ వ్యక్తిని 50వ చోట ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి పదం మనం తెలుగుదేశం వారి నుంచి, కానీ నేను కూడా అన్నాను ఏమిటి అంత హడావుడి, 49 మంది పైన ఉన్న వాళ్ళని వదిలేసి ఆ 50వ ప్లేస్లో ఉన్న ఆయన్ని అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి అనే సందేహం అప్పుడు అందరికీ కలిగింది. సరిగ్గా ఇప్పుడు కూడా అంతే. సో 70లోనో ఎక్కడో ఉన్నాడు ఈయన నిందితుల్లో, ఆయన్ని ముందు హడావుడిగా పట్టుకొచ్చి సార్ శ్రీనివాస్ గారు, మీరు మీరు కేసులో అరెస్ట్ చేయాలా? అతను కిడ్నాప్ చేసి హింసించిన కొత్త కేసు వినండి రఫీ గారు ప్లీజ్ మాట్లాడే అవకాశం వస్తుంది. సో మనకు వినిపిస్తున్నదంతా కూడా కొత్త కేసులో ఆయన అక్యూజ్ నెంబర్ 1 అని ఎక్కడ రావట్లేదు. మనం బయట ఎక్కడ విన్నా కూడా ఆయన 72 ఆ దాడి కేసు గురించే వచ్చాయి. అది వేరే కేసు సార్, అది మీరు వినండి సార్, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి మీరు వినాలి సార్, మీరు వినాలి. మీరు పూర్తిగా వినండి, దానికి సంబంధించి మాట్లాడుతున్నాడేనా, ముందు ఏం జరిగిందనేది కూడా మాట్లాడుతున్నాడు. మీకు తర్వాత సమయం వస్తున్నప్పుడు చెప్పండి. కిడ్నాప్ కేసు విడిగా పెట్టినట్టుగా ఎక్కడా ఇంతవరకు మనం మాట్లాడిన వాటిన్నింటిలో కూడా ఆయన 67, 70 తర్వాత ఎక్కడో అక్యూజ్డ్గా ఉన్నాడు. తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడి గురించే మాట్లాడాం, కానీ ఆయన ఇది తర్వాత ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ఆఫీసులో పనిచేస్తున్నట్టు సత్యవర్ధన్, అతను ఒరిజినల్గా కంప్లైనెంట్, అంటే ఫిర్యాదుదారుడు. ఆయన ఈ ఫిర్యాదుదారుడు గతంలో కూడా, అంటే ఇప్పుడు చెప్పిన దానికన్నా జడ్జి గారికి వ్యక్తిగతంగా గదిలో కూర్చొని చెప్పిన దానికన్నా అంతకు ముందు కూడా జడ్జి ముందే ఆయన నేను ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడు. సో ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నానని ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం చెప్పిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి కాదు అదంతా తప్పు, నన్ను కిడ్నాప్ చేశారు, ఆ రోజు బెదిరించబట్టి నేను అలా చెప్పాను అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఇది. సో కొత్తగా వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను హింస పెట్టారు, నన్ను బెదిరించారు, ఆ భయాలకు భయపడి ఆ రోజు నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పాను అని ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెర్షన్. సో ఈ 2 రోజుల్లో అంటే కిడ్నాప్ అయిన తర్వాత భయపడి, హింసకు భయపడి, దెబ్బలు తగిలో, గాయాలు తగిలో, మానసికంగా బెదిరింపులకు ఆయన ఆ రోజు చెప్పిన అబద్ధానికి 2 రోజుల తర్వాత ఆయనకు కొత్తగా వచ్చిన ధైర్యానికి ఏమిటి కారణం, ఎలా వచ్చింది కొత్తగా ధైర్యం? సో దీనికి వెనకాల ఏమి జరిగితే ఇప్పుడు తన మొత్తం వెర్షన్ అంతా మార్చి చెప్పాడు. నిజానికి రేపు కోర్టు ముందు కనుక ఈ 2 వెర్షన్లు వెళ్ళినప్పుడు జడ్జి గారు ఎలా తీసుకుంటాడు? ఈ కేసు నిలబడేలాగా తీసుకుంటారా, నిలబడలేదు ఏమిటి ఈ వెర్షన్లు ఇలా 2 రోజుల్లో ఎలా మారిపోతుంది అంటారా? ఈ కేసు నిలవకపోతే, ఇప్పుడు ఈ కేసు నిలవకపోతే ఈ కేసు పెట్టించినటువంటి లేదా పెట్టినటువంటి ప్రభుత్వం కానీ దాని వెనకాలన్నటువంటి పార్టీకి కానీ కలిగే నష్టం గురించి ఏమైనా ముందుగా ఆలోచన చేశారా? సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా రాజకీయమయమైపోతుందండి. సో రాజకీయంగానే వాడుకుంటోంది. ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జైలు దగ్గర మాట్లాడిన మాటల్లో పక్కన ఉన్నటువంటి నానిని, పక్కన ఉన్నటువంటి అతని పేరేంటి నెహ్రూ గారు అబ్బాయిని, వీళ్ళందరూ చూపించాడు. వీళ్ళంతా ఆ సామాజిక వర్గం వాళ్ళు, వీళ్ళందరూ చాలా గ్లామరస్గా ఉంటారు. చంద్రబాబు నాయుడు కన్నా ఆయన కొడుకు కన్నా ఈ గ్లామర్గా ఉండే ఈ 3 ముఖాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ముఖాలు తెలుగుదేశం తానులోనికి వచ్చినవేనండి. ఆయనకి విషయం మర్చిపో, ఆయన సొంతగా వీరశేఖరరావు గారు, ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయితే ఫస్ట్ విమర్శించేది పోలీసులనే. అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతున్నారని పదే పదే విమర్శిస్తున్న పరిస్థితి, అలాగే పోలీసుల తీరు కూడా అదే విధంగా ఉంటుందనేది ఒక టాక్. వీరశేఖర్ గారు, పోలీసులు అనేవారండి, మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుండగానే మొట్టమొదట మారేటువంటిది పోలీసులేనండి. సో ఈ రిజల్ట్స్ ఎటువైపు గాలి ఉంటే అటువైపు పోలీసులు పనిచేస్తారు అనేటువంటిది మనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలిసింది. సో ఈ రోజు ఏదో కొత్తగా వచ్చింది అనేటువంటిది లేనే లేదు. మన దౌర్భాగ్యం అంతా ఏమిటి అంటే ఈ సెంట్రల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఐఏఎస్ వారు, ఐపీఎస్ వారు, వాళ్ళని యూపీఎస్సీ సెలెక్ట్ చేసిన తర్వాత, శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని రాష్ట్రాలకు పంపుతుందండి. ఏపీ క్యాడర్కి, తెలంగాణ క్యాడర్కి, తమిళనాడు క్యాడర్కి అని ఇలా పంపుతారు. ఈ వచ్చిన తర్వాత ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే అసలు క్యాడర్ వదిలేసి సబ్ క్యాడర్ని డెవలప్ చేసుకుంటున్నారండి. ఏమిటా సబ్ క్యాడర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత
మేము తెలుగుదేశం సబ్ క్యాడరు, వైకాపా సబ్ క్యాడరు, కాంగ్రెస్ సబ్ క్యాడరు, డిఎంకే సబ్ క్యాడరు, బీజేపీ సబ్ క్యాడరు ఇలా మారిపోతున్నారండి. సో ఈ మార్పు వల్లనే ఈ పోలీసులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అనేక నిందలు భరించాల్సి వస్తుందండి. పైగా ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బోళ్ళని మంది తప్పులు చేశారు. వీళ్ళందరికీ కూడా ఏమిటి, మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటువంటి ఆలోచన ఇంత కూడా లేదండి. ఈ ప్రజాస్వామ్యంలో ఫలితం ఎటైనా మారవచ్చు అనే ఆలోచన లేక జగన్మోహన్ రెడ్డి నేను 30 ఏళ్ళు ఉంటాను అంటే వీళ్ళు కూడా నమ్మారు. అంత అమాయకంగా నమ్మటం ఏమిటి, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల తెలివితేటల్ని సందేహించాల్సి వస్తుందండి. 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అని అనగానే వీళ్ళందరూ నిజమే అనుకొని ఇక 30 ఏళ్ల పాటు మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి వ్యవహారం నడిపినందునే పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పోలీసుల వ్యవహారం ఐఏఎస్ అది ఆఫీసర్ల పోలీసులే కాదు, అంటే వైసీపీలో చాలా మంది మాట్లాడేటప్పుడు కూడా ఇంకా సంక్షేమ పథకాలు కరెక్ట్గా అమలు చేసాం కనుక ఖచ్చితంగా మనమే అధికారంలో ఉంటాం రాబోయే రోజుల్లో కూడా అన్న ధైర్యంతోనే చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలా మంది ఏమిటండి, ఇప్పుడు సాక్షి యాంకర్ ఒక ఆయన మాట్లాడాడు, డీజేలు పెట్టండి, బాజాలు వాయించండి, జూన్ 4న ఏం అద్భుతాలు చేయాలో కూడా మాట్లాడాడు. సో ఇదంతా కూడా మనం ఫలితాల కోసం ఎదురు చూడకుండా, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఊహించుకోకుండా, లేదా ఎదురు చూడకుండా నువ్వు ఊహించుకో, నీ మనసులో ఏమైనా చెప్పుకో, కానీ బయట ముందే ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చి ఇక మన పబ్బం మనం గడుపుకుందాం అన్నట్టుగా పై లెవెల్ స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడైతే అలా ప్రవర్తించారో, లేదా డిఐజీ ఐజీ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా అలా ప్రవర్తించారో, సో వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మనం అలానే చేద్దామని కింది స్థాయి పోలీస్ అధికారులు కూడా అదే ప్రవర్తనలోకి వచ్చారండి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి వ్యవస్థను సృష్టించాయి ఈ పార్టీలు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం దగ్గర ఎప్పుడైతే మనం చెప్పినట్టు విన్న మాటలు విన్నారో, ఈ అధికారులు మళ్ళీ వాళ్ళ మాటలు కూడా వింటారు అనే అనుమానం ఈ పార్టీకి ఉంటే సహజంగా ఉంటుందండి. ఆ రోజు మనం రెడ్లను పెట్టుకోలేదు కదా, మేము అందరినీ పోలీస్ బాస్ రెడ్లని, చీఫ్ సెక్రటరీ రెడ్లని, ఇప్పుడు రెడ్లను పెట్టుకోలేదు కదా. ఎవరైతే సీనియర్ మా పోలీస్ బాసులు ఎవరు, ద్వారక తిరుమల, అతని తర్వాత ఎవరు, హరిప్రసాద్ గుప్తా వచ్చాడు. మేమేమో రెడ్లని అదే సామాజిక వర్గాన్ని పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని నడపట్లేదు కదా. మీరు ఒక్కసారి గతం ఆలోచించాలి సార్. మీరు ఊరికే ఇప్పుడు ఉంది కదా అని మాట్లాడిస్తున్నారు కానీ సీనియర్ నిజంగా హరీష్ గుప్తా గారు సీనియర్ మోస్ట్ ఆఫీసరా కాదు, కాదు సీనియర్ ఆయనకన్నా సీనియర్స్ అయినా రూలులో ఉన్న టాప్ 3లో ఒకళ్ళని తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి మీరు తీసుకున్నారు. ఆయన చౌదరి గారు మీరు అసలు వీరశేఖరరావు గారు మీరు చాలా తప్పు చేస్తున్నారండి. ఇదే అంశం గురించి మాట్లాడదాం. వీరశేఖరరావు గారు, ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల విషయంలో, అధికారుల విషయంలో సామాజిక వర్గాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. పూర్వం రాజుల కాలంలో మహారాజులు తనకు ఒక ఔషధము ఇది తయారు చేయమని చెప్పి ఒక వ్యక్తికి ఆచార్యకి అప్పచెప్తారన్నమాట. అలాంటి ఔషధం శత్రువులను చంపడానికి దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత అది తయారు చేసిన వ్యక్తిని చంపించే పరిస్థితి. ఎందుకు అంటే ఇతను బ్రతికుంటే మళ్ళీ ఇదే ఔషధాన్ని అవతల రాజుకి లేకపోతే వేరే దేశాలకి తయారు చేసి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో రాజులు అతన్ని చంపించేవారు. తనకి ఏదైతే అవసరం అయి ఉంటుందో శత్రువులను జయించడానికి కావాల్సిన ఔషధాన్ని తయారు చేయించిన వ్యక్తిని వీళ్ళే చంపేవారు. అలాంటి పద్ధతిని అవలంబిస్తూ తాము ఎవరైతే రాజకీయాలకి నా అధికారుల్ని, ప్రభుత్వ అధికారులని వాడుకున్నారో, ఈ అధికారులు నెక్స్ట్ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మా మీద వీళ్ళని అలా ప్రయోగించారనేది అపోహపడి వాళ్ళ మీద ఇలాంటి మిమ్మల్ని బయటకు వచ్చి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చి చంపేస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బెదిరించడానికి గల కారణాలు ఇదన్నమాట. ఎందుకంటే మనం గతంలో ఇలా వాడుకున్నాం, వాళ్ళు కూడా ఇలా మన మీద ప్రయోగించారనే భయం ఉంటుంది అనమాట. ఆ భయంతో ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలకి అవకాశం ఉంటుంది. ఇందాక అన్నగారు చిన్నపరెడ్డి అన్నావు లేనిపోయింది, నన్ను కూడా ఆ బుక్ ఏదో బుక్ లో రాసుకున్నారు.
నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. మా టీడీపీ గుడ్ బుక్సే ఉంది. మా గుడ్ బుక్ లో ఏం లేదు. రైట్, రైట్. తెలుగుదేశం కూటమికి సంబంధించిన అభ్యర్థిని రాసుకుంటాం. అందుకు రాసుకోండి. రాసుకొని పెట్టే లేనిపోయిందరావు. నేను అట్లాంటి కాదు అది రెడ్ బుక్ రాజ్యాంగం. అది రెడ్ బుక్ రాజ్యాంగంలో రాస్తారు. రైట్, రైట్. రిటైర్ అయిపోయినా తీసుకొస్తా అని చెప్పి అంటుంటే నాకు భయం వేస్తా ఉంది. నేను రిటైర్ అయిపోయినా నన్ను తీసుకొస్తున్నా ఏం రైట్, ఉపయోగం ఉండదు. రైట్. వీరశేఖరరావు గారు ముఖ్యంగా ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్ చెప్పలేదు మీరు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క నిమిషం చంద్రరెడ్డి గారు ఒక్క నిమిషం. ఏదేమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రధానంగా సామాజిక వర్గాల ప్రస్తావన వస్తుంది. వైసీపీ అయితే రెడ్లకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే టీడీపీ అయితే కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తున్నారు అన్న మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల సంఘం అధికారులు కూడా వదలని పరిస్థితి. ఎంతమంది మంత్రులు ఇచ్చారు సార్? ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతులతో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం, ఆయన చెప్పనివ్వండి. అంటే ఏం మనిషి నువ్వు? మీ గొప్పతనాల గురించి చెప్పినప్పుడు ఏనవో మళ్ళీ మా గురించి చెప్పలేదంటావు. ఇలాంటి విషయాల్లో ఒక గ్రూప్ని అంటే ఆ కమ్మ సామాజిక వర్గం టీడీపీ అని చెప్పి మనం అనుకున్నాము. అది యథార్థం, వాస్తవం అందరూ తెలిసింది. రఫీ గారన్నా నేనన్నా ఎవరన్నా కూడా అది ఒప్పుకొని తీరాల్సింది. కానీ అలాంటి సామాజిక వర్గంలో ఆ పార్టీకి సంబంధించిన యువ నేతలైనటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నాయకుల్ని కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ మీదే ప్రయోగించి వాళ్ళని విచక్షణ రహితంగా, అంటే వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఎవరు కూడా తిట్టనటువంటి బూతులు, బండ బూతుల్ని ప్రయోగించి వాళ్ళ మీద తిట్టించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలమయ్యారని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. దీన్ని ఏమన్నా కాదంటారా? ఈ విషయం ఇలాంటి గొప్పతనాలు చెప్తేనేమో నువ్వే ఆలోచించు, మేము అవపడుతున్నావా అని చెప్పి అంటావు. విషయం అది వాస్తవంగా అది. మనకి టైం తక్కువ ఉంది, ఇక టైం తక్కువ ఉంది మనకి. రైట్, రఫీ గారు చెప్తే బాగానే ఉండు. రైట్, నిజంగా మీకు అవి మాట్లాడటానికే నోరు పెగలదు. రైట్ 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 రఫీ గారు మన గురించి మన ఏమైనా గొప్ప ఉంటే ఇట్లాంటి వీరశేఖరరావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థమవుతుంది, మీ గొప్ప ప్రజలకు అర్థమవుతుంది. అన్నయ్య చెప్పు, పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు. వీరశేఖరరావు గారు చంద్రరెడ్డి గారు మనకు టైం తక్కువ ఉంది. టీడీపీ దర్శనం కూడా తీసుకుందాం సార్. మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని? రాబోయే రోజుల్లో కక్ష సాధింపులు ఆగిపోతాయి అనుకోవచ్చా సార్? ఇప్పుడు మేమేమి కక్ష సాధింపులు చేయట్లా. 8 నెలలు అయినా సరే ఎవరిని అర్ధరాత్రి తీసుకొచ్చి అక్రమంగా ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయాల. వంశీ మీద సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశాము, జడ్జి దగ్గర పెట్టాము, జడ్జి రిమాండ్ పంపించాడు. మళ్ళీ సత్యవర్ధన్ని పిలిచి 2 గంటలు మాట్లాడాడు. రేపేం చెప్తాడో చూద్దాం. అది కక్ష సాధింప, అది వాస్తవం తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని 5 ప్రాంతాలుగా విభజించి 5 రెడ్లకి నాయకత్వం ఇచ్చాడు. పోలీస్ ఫోర్స్ రెడ్లను పెట్టాడు, చీఫ్ సెక్రటరీ రెడ్లు పెట్టాడు, 840 మంది రెడ్లను బట్టి పరిపాలన చేశాడు. ఇవాళ మేము పోలీస్ ఫోర్స్లు 2 మారారు, చీఫ్ సెక్రటరీలు 2 మారారు. ఎవరిని పెడుతున్నాం? ఆ 3 సీనియారిటీలో ఉన్న 3 వాళ్ళు పెడతా ఉన్నాం. మా పాలనకి వాళ్ళ పాలనకి తేడా తెలుస్తుంది కదా. ఇవాళ డిబేట్లో ఏ డిబేట్ అయినా వెళ్ళండి, మీరు ఏ టీవీ డిబేట్కైనా వెళ్ళండి. వైసీపీ నుంచి ఒక రెడ్డి గారే వస్తాడు, వేరే కులస్తుడు రాడు. మరి నేనేమి కమ్మవాడినా, నేనేమి చౌదరినా? మా పార్టీలో చాలామంది నాన్ కమ్మవాళ్ళు, ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము వివిధ ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటాం. ఆయన ఒక్కళ్ళని రెడ్లను తప్పితే రాంబాబు గారు రెడ్డిలా కనపడుతున్నాడేమో. పార్టీ అంటే రెడ్డిలా కనపడుతున్నా. అమ్మటి రాంబాబు గారు మీకేమన్నా రెడ్డిలా కనపడుతున్నాడు? ఆయన
ఆయన బాబు, మీరు తీసుకోవట్లేదు అంబటి రాంబాబు కాబట్టి గారు మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన కాపు. లేదు. మా పార్టీలో మేము తీసుకుంటామంటే ఆడరాండి వచ్చేసాడు. జనసేనలో ఇంకో రెడ్డి గారు వచ్చారు. మేము తీసుకుంటామంటే చాలా మంది వచ్చే రెడీగా ఉన్నారు. కింద స్థాయి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి అన్న, ఇచ్చిన రైట్ చంద్రరెడ్డి గారు ఫైనల్ వర్షన్ అయిపోతుంది. రైట్ మీరు నెక్స్ట్ మీరు చెప్తారు కానీ రైట్ రోజు ఆ పార్టీ నుండి వందల సంఖ్యలో వెళ్ళిపోతున్నారు. భూమి కదులుతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎవరు మిగల్లా. మేము ఒక రోజు గేట్ తెరిచామా మొత్తం వచ్చేస్తారు, ఖాళీ అయిపోద్ది ఆ పార్టీ. అందులో ఎవరు జెండా కట్టేవాడు కూడా ఉండడు. పిలిపిస్తే అది అతని భయం. అతను ఏదో ప్రజాస్వామ్యం గురించి, నైతిక విలువల గురించి, సొంత బాబాయిని చంపి ఎన్నికలకు వెళ్తే కానీ గెలవాలని బాబాయిని చంపించినోడు, తల్లిని చెల్లిని దూరం చేసినోడు అతని గురించి, అతను నైతిక విలువల గురించి, చెల్లిని కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తి గురించి ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. తెలుసుకొని 11 సీట్లు ఇచ్చారు, మూల కూర్చోబెట్టారు. అసెంబ్లీకి వెళ్ళడానికి మొత్తం చెల్లట్లేదు. రేపు 24వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి. అతను రాడు, అతను వెనుక 10 మంది రాడు. చెప్పాడు కదా. కాబట్టి అతను రాజకీయాల నుంచి అతను దూరం అయిపోయాడు. అతనిది గత చరిత్ర. తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకొని ఒకసారి తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వమని రఫీ గారు మనకి కొంచెం టైం తక్కువగా ఉంది. ఫైనల్ వెర్షన్ తీసుకున్నాం సార్. అయిపోయింది. అతన్ని చూసేశారు. అతన్ని చూడటానికి ఏం లేదు. వస్తే 2.0 ఉండదు, 1.0లోనే ప్రజలు విసిగిపోయారు. కాబట్టి అది భవిష్యత్తులో ఇంకో 30 సంవత్సరాలు కూడా అతను వచ్చే పరిస్థితి ఉండదు. అతను ఏమైనా గెలితే జైలులో జీవితకాలం గడపవలసిందే తప్పితే అతను చేసిన అవినీతికి అతనేమి అధికారులని బెదిరించే సప్త సముద్రాల్లో ఉన్న వాళ్ళ వెనక్కి తీసుకొచ్చి చేసే పరిస్థితి ఉండదు అతనికి. రైట్ రఫీ గారు మనకు టైం తక్కువ ఉంది. ఫైనల్గా చిన్నరెడ్డి గారు ముఖ్యంగా వంశీ మాట్లాడుకుంటే నిజంగా టీడీపీకి అయితే కక్ష ఉండొచ్చు, కానీ ఆయన మీద ఉన్న కేసులు అయితే అబద్ధం కాదు కదా. ఆ కేసులను నిజంగా టీడీపీ ప్రభుత్వం అయినా ముందుకు తీసుకొచ్చిందేమో కానీ కేసులు అయితే అబద్ధం కాదు కదా. 16 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి వంశీ మీద. సార్ మేము అనేది ఏంటంటే ఆయన ఏదన్నా తప్పు మాట్లాడారు అనుకోండి, మీరు ఏదో అన్నారు ఇప్పుడు, ఆయన తప్పు మాట్లాడాడు అనుకోండి, దాని మీద విచారణ చేయమనండి, దాని మీద ఏదన్నా శిక్ష చేయమనండి. దొంగ కేసులు పెట్టి పాల్గొననటువంటి కేసుల్లో కూడా కేసులు పెట్టి ఈరోజు ఆ సత్యప్రసాద్ అనే అతను వెళ్ళి కోర్టులో స్వయంగా అతను పోయి చెప్పినటువంటి పరిస్థితి. ఇది వంశీ గారికి కానీ వీళ్ళకి సంబంధం లేదండి, నేను సాక్షిగా సంతకం పెడితే వీళ్ళు మమ్మల్ని కేసుగా పెట్టేసి చేసినటువంటి పరిస్థితిని మీరు గమనించండి అని జడ్జి గారికి వేడుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ ఏం లేదండి, డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే సత్తా లేక ఈ రోజు ఒక డైవర్ట్ పాలిటిక్స్ కార్యక్రమంతో పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. జమిలీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఇంకో సంవత్సరం ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరించి చట్ట ప్రకారం నడుచుకోలేదో ఖచ్చితంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అంతకంతకి అనుభవిస్తారని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే మాటని మరొకసారి చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ చిన్నరెడ్డి గారు, అలాగే వీరశేఖరరావు గారు, దుగ్గరాల శ్రీనివాస్ గారు, అలాగే సయ్యద్ రఫీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.